హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బు మున్గంటి. నేను ఈ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ డిస్ట్రిబ్యూటర్ అండి. నేను ఒక 1 మంత్ క్రితం ఈ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. ఇది ఈఎం డైరెక్ట్ వాళ్ళ ప్రోడక్ట్ అండి. ఓకే, ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ అండి ఇది. ఓకే, టిల్ నో ఐ సోల్డ్ అరౌండ్ 60 నెంబర్ ఆఫ్ సైకిల్స్. నేను ఈ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి దీని ఫీచర్స్, ఓకే, దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అలాంటివన్నీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది మాన్యువల్ సైకిల్ లాగా మనం వాడొచ్చండి. దీంట్లో 7 గేర్ షిమానో స్విఫ్ట్ యూజ్ చేశారండి. ఓకే, 7 గేర్స్ దీంట్లో ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా మనము నార్మల్ బైసికిల్ లాగా దీన్ని తొక్కుంటూ వెళ్ళొచ్చు. ఓకే, దట్ ఈజ్ నెంబర్ 1 ఫీచర్. నెంబర్ 2 ఈజ్ ఎలక్ట్రిక్ని ఎలా యూజ్ చేయాలి అంటే దీనికి ఒక ఎల్సిడి మానిటర్ ఉందండి. ఈ ఎల్సిడి మానిటర్ని మనము స్విచ్ ఆన్ చేసుకోవాలా. ఎల్సిడి మానిటర్ స్విచ్ ఆన్ అయిందండి. సో ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీచర్ని మనము యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నెంబర్ 1 ఫీచర్ వచ్చేసి థ్రోటిల్ మోడ్ అండి. థ్రోటిల్ మోడ్లో మనము జస్ట్ లైక్ క్లచ్ లెస్ వెహికల్స్ ఉంటాయి కదా, హోండా యాక్టివా, జూపిటర్, ఆ మాదిరిగా మనము యాక్సిలేటర్ ఇచ్చేసుకొని మనం హాయిగా వెళ్ళిపోవచ్చు. దట్ ఈజ్ నెంబర్ 1 ఫీచర్ అండి. ఈ హాఫ్ వరకు థ్రోటిల్ అండి, ఇదంతా హ్యాండిల్. దీన్ని మనము యాక్సిలేటర్ ఇవ్వగానే మనము పెడలింగ్ కొట్టాల్సిన పని లేకుండా యాక్సిలేటర్ ఇచ్చేసుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు. దట్ ఈజ్ నెంబర్ 1 ఫీచర్ అండి. నెంబర్ 2 ఫీచర్ వచ్చేసి ఈ ప్లస్ బటన్ని మనము ఇలా నొక్కగానే దీంట్లో పెడల్ అసిస్ట్ మోడ్ అనేది ఆన్ అవుతుందండి. ఈ పెడల్ అసిస్ట్ మోడ్ అనేది 5 స్పీడ్స్ వరకు ఉంటుంది. ఓకే, సో ఈ పెడల్ అసిస్ట్ మోడ్ని ఆన్ చేసేసుకొని మనము మామూలుగా బైసికిల్ లాగా తొక్కుంటూ వెళ్ళొచ్చు. 1-2 పెడల్స్ మనం ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇది పికప్ తీసుకుంటుందండి. ఒక 2 పెడల్స్ కొట్టగానే ఒక 10 పెడల్స్ కొట్టినంత స్పీడ్గా ఇది వెళ్ళిపోతుంది. మనము మన రోడ్ని బట్టి దీన్ని వీ కెన్ గో అప్ టు 5 స్పీడ్ అండి. దట్ ఈజ్ నెంబర్ 2 ఫీచర్, పెడల్ అసిస్ట్ మోడ్. ఈ పెడల్ అసిస్ట్ ఫీచర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మా క్లయింట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ పెడల్ అసిస్ట్ మోడ్లో. థర్డ్ ఫీచర్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అండి. జస్ట్ లైక్ కార్లలో ఉన్నట్టుగా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ దీంట్లో ఉంటుంది. ఓకే, నేను మీకు ఒకసారి చూపిస్తాను. మామూలుగా మనము యాక్సిలేటర్ ఇచ్చాము. యాక్సిలేటర్ ఇవ్వగానే ఇక్కడ వీల్ తిరుగుతుంది, మీరు గమనించవచ్చు. మనము ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ పెట్టేసుకొని మనకు కావాల్సినంత స్పీడ్లో ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఈ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్లో. ఓకే, మనం ఇలా బ్రేక్ కొట్టగానే లేకపోతే మళ్ళీ యాక్సిలేటర్ ఇవ్వగానే ఆ క్రూజ్ కంట్రోల్ మోడ్ అనేది మళ్ళీ డియాక్టివ్ అవుతుంది. సో మనం ఒక మంచి రోడ్లో ఒక 20 స్పీడ్లో వెళ్తున్నాము, మనం తొక్కాల్సిన పని లేకుండా, యాక్సిలేటర్ ఇవ్వాల్సిన పని లేకుండా మన ఆ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ని యూజ్ చేసుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు. దట్ ఈజ్ నెంబర్ 3 ఫీచర్ అండి. నెంబర్ 4 ఫీచర్ వచ్చేసి వాక్ అసిస్ట్ మోడ్ అండి. ఒకవేళ ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ సైకిల్ పంచర్ అయింది, సో ఎనీ పంచర్ షాప్లో వీ కెన్ రిపేర్ ఇట్ యాక్చువల్గా. కాకపోతే అక్కడి వరకు వెళ్ళడానికి అంటే దీన్ని మోసుకొని వెళ్ళాలా అలాంటి ఇబ్బంది పడకుండా జస్ట్ మళ్ళీ మైనస్ బటన్ని నొక్కి పట్టుకుంటే ఓకే, వాకర్ అసిస్ట్ మోడ్ వస్తుంది ఆటోమేటిక్గా. అంటే సైకిల్ పుష్ తీసుకుంటుంది, మనం దాన్ని తొయ్యాల్సిన పని లేదు. సో ఇవన్నీ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయండి. అండ్ మోర్ ఓవర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ దిస్ సైకిల్ ఈజ్ కంప్లీట్ ఫోల్డబుల్ అండి. ఓకే, మనము ఈ ఎల్సిడిని ఆఫ్ చేస్తాము. చేసేసిన తర్వాత ఈ హ్యాండిల్ బార్ ఉంది కండి, ఈ హ్యాండిల్ బార్ ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఈ లాక్ని తీసేసి జస్ట్ ఈ విధంగా లాక్ రిమూవ్ అవ్వగానే ఓకే, వీ కెన్ ఫోల్డ్ ది హ్యాండిల్. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ కంప్లీట్ ఫ్రేమ్కి కూడా ఒక లాక్ ఉంటుంది. ఈ లాక్ని కూడా మనం ఇలా తీసేసి ఓకే, ఇమ్మీడియట్గా వీ కెన్ ఫోల్డ్ ది సైకిల్ అండి. సైకిల్ని ఫోల్డ్ చేసేసి మనము ఈ మాదిరిగా కింద రెస్ట్ ఇవ్వచ్చు. ఓకే, దీన్ని మనము మన కార్ డిక్కీలో సరిపోతుందండి. ఇది కార్ డిక్కీలో వచ్చేస్తుంది. సో ఇవాళ రేపు చాలామంది వీకెండ్స్లో రిసార్ట్స్ కానీ ఫామ్ హౌస్ కానీ వెళ్తూ ఉన్నారు కదా, సో వాళ్ళు ఈ సైకిల్ని కార్లో పెట్టేసుకొని దే కెన్ ఎంజాయ్ దేర్ హాలిడే ట్రిప్ అనమాట. ఓకే,
వన్ మోర్ థింగ్ అండి, దీంట్లో ఈ పెడల్స్ కూడా ఫోల్డ్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్సో ఫోల్డబుల్ అండి. రెండు పెడల్స్ కూడా ఫోల్డ్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫీచర్ అండి. నేను మళ్ళీ మీకు నార్మల్ సైకిల్ లాగా పెట్టేసి ఇంకొన్ని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ అండి. హ్యాండిల్ని కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండిల్ని కిందకి పైనకి చేసుకోవచ్చు. వీ కెన్ డూ లైక్ దిస్. సో హ్యాండిల్ కూడా అడ్జస్టబుల్ హ్యాండిల్ అండి. ఎట్ ద సేమ్ టైం సీట్ కూడా అడ్జస్టబుల్ అండి. సీట్ కూడా అడ్జస్ట్ అవుతుంది. సో ఈ సైకిల్ అంటే ఇట్ లుక్స్ లైక్ స్పోర్టీ సైకిల్ అండి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో షాక్ అబ్జర్వ్స్ కూడా ఉన్నాయండి. ఫ్రంట్ టైర్కి షాక్ అబ్జర్వ్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఇప్పుడు లాక్ మోడ్లో ఉంది. నేను దీన్ని ఇలాగా అన్లాక్ చేయగానే యూ కెన్ చెక్ అండి, షాక్ అబ్జర్వ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఫ్రంట్ టైర్ షాక్ అబ్జర్వ్స్ ఉన్నాయి. అనదర్ ఫీచర్ ఈజ్ హెడ్ ల్యాంప్స్ అండి. ఎల్సిడి మానిటర్ని నేను ఆన్ చేయగానే ప్లస్ బటన్ ఒక 3 to 4 seconds నేను నొక్కగానే ఇక్కడ లైట్ ఆన్ అవుతుందండి. యూ కెన్ సీ ఫ్రంట్ లైట్ అండ్ బ్యాక్ లైట్ కూడా ఆన్ అవుతుంది అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ లైట్ ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ అనదర్ ఫ్యాంటాస్టిక్ ఫీచర్ ఇన్ దిస్ బైక్ ఈజ్ టైర్స్ అండి. అంటే దీని లుక్ వచ్చేసి మొత్తం దీని టైర్స్లోనే ఉందండి. ఈ టైర్ సైజ్ వచ్చేసి 20x4 సైజ్ అండి. 4 inch ఫ్యాట్ టైర్ అనమాట. సో ఫ్యాట్ టైర్ బైక్ అని కూడా దీన్ని అంటారు. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఫీచర్ అండి. అండ్ మోర్ ఓవర్ దీని రిమ్స్ వచ్చేసి అన్నీ కూడా అల్యూమినియం అల్లాయ్ అండి. సో దట్ యాంటీ కొరోజివ్ అనమాట. స్పోక్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి, పౌడర్ కోటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ స్పోక్స్ ఇవి కూడా. సో దట్ యాంటీ కొరోజివ్ ఉండేలాగా దీన్ని తయారు చేశారు. అండ్ ఈ మడ్ గార్డ్స్ ఉన్నాయి కదండి, ఈ మడ్ గార్డ్స్ కూడా మెటల్ మడ్ గార్డ్స్ అండి. ఓకే, ఫ్రంట్ మడ్ గార్డ్ ఈజ్ ఆల్సో మెటల్ అండ్ బ్యాక్ మడ్ గార్డ్ ఈజ్ ఆల్సో మెటల్ వన్ అండి. మెటల్ మడ్ గార్డ్స్ దీనికి ఇచ్చారు. అండ్ వెనకాల క్యారియర్ ఉందండి. దిస్ ఈజ్ క్యారియర్, దిస్ ఈజ్ నాట్ రేర్ సీట్ అండి. క్యారియర్ లాగా మనం దీన్ని వాడుకోవచ్చు. దీంట్లో హార్న్ కూడా ఉందండి. ఈ గ్రీన్ బటన్ వచ్చేసి హార్న్ అండి. యా, అండ్ అనదర్ బ్యూటిఫుల్ పార్ట్ ఈస్ డిస్క్ బ్రేక్ అండి. ఓకే, సో ఈ డిస్క్ బ్రేక్ ఆప్షన్స్ కూడా దీనికి ఇచ్చారనమాట. మనం అంటే ఏ స్పీడ్లో వెళ్ళినా సో ఇమీడియట్గా మనము బ్రేక్ కొట్టగానే మోటార్ కట్ ఆఫ్ అవుతుందండి. మోటార్ కట్ ఆఫ్ అయ్యేసి స్కిడ్ అవ్వదండి. దట్స్ వాట్ 4 inch ఫ్యాట్ టైర్ దీనికి ఇచ్చారు. సో స్కిడ్ అయ్యి పడిపోయే ఛాన్స్ లేకుండా దీనికి 4 inch ఫ్యాట్ టైర్ ఇచ్చారు. యూ కెన్ సీ. అండ్ దీస్ ఆర్ డిస్క్ బ్రేక్స్. ఓకే, అండ్ దీంట్లో మెయిన్ ఇంజిన్ వచ్చేసి ఈ వెనకాల టైర్లో ఉందండి. దిస్ ఈజ్ మోటార్. ఓకే, దీంట్లో 250 watt మోటార్ ఉంటుంది. యా, దిస్ ఈజ్ ది మోటార్ అండి. యా, ద మెయిన్ థింగ్ ఈజ్ బ్యాటరీ అండి. బ్యాటరీ వచ్చేసి ఈ డూడిల్ అనే ఫ్రేమ్లో ఉంటుందండి. ఐ విల్ షో యూ దిస్. మీరు ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు దీంట్లో మీరు బ్యాటరీని చూడొచ్చు. ఇది బ్యాటరీ అండి. ఓకే, మనము ఈ బ్యాటరీని యాజ్ లీజ్గా సైకిల్ ఇలాగే పెట్టేసుకొని ఒక వన్ సెకండ్ సార్. యా, పెట్టేసుకొని మనము ఇలా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డూడిల్ ఫ్రేమ్లో బ్యాటరీ ఉంటుందండి. ఇక్కడ మనము పెట్టేసుకొని సైకిల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే రీఛార్జ్ అవ్వడానికి ఇట్ టేక్స్ 3 to 4 hours టైం అండి. సో ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ అండి. ఇది 36 volts 10Ah లిథియం అయాన్ బ్యాటరీ అండి. ఓకే, దీన్ని మనము దిస్ ఈజ్ ది ఛార్జర్ అండి, 3-pin ఛార్జర్. ఓకే, దీని ఈ పాయింట్ని ఇక్కడ పెట్టేసి మనము ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఒకసారి ఛార్జ్ అవ్వడానికి 3 to 4 hours పడుతుందండి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అట్ ది సేమ్ టైం బ్యాటరీ వారంటీ వచ్చేసి కంపెనీ 1 year ఇస్తుందండి. అలాగే బ్యాటరీ లైఫ్ వచ్చేసి 12 years చెప్తుందండి కంపెనీ, విచ్ ఈజ్ వెరీ గుడ్ ప్లస్ పాయింట్ అండ్ వెరీ బిగ్ అడ్వాంటేజ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 25 kilometers per hour అండి.
సో హాయిగా మీరు డ్రైవ్ చేసుకుంటూ మీరు ఆఫీస్లోకి వెళ్ళొచ్చు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఈ ఫ్రేమ్ ఉంది కదండి, ఈ సైకిల్ డూడిల్ సైకిల్ ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం 6061 గ్రేడెడ్ అండి, విచ్ ఈజ్ యాంటీ కొరోజివ్. అండ్ నార్మల్ సైకిల్స్ అన్నీ కూడాను జనరల్గా వాళ్ళు ఐరన్లో అలా చేస్తూ ఉంటారు, బట్ దిస్ వన్ ఈజ్ అల్యూమినియం 6061. 6061 స్పెషాలిటీ ఈజ్ మనము జనరల్ మెటల్స్ని వెల్డింగ్ చేయగానే అవి జనరల్గా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాకపోతే 6061 గ్రేడ్లో మీరు ఒక్కసారి వెల్డింగ్ చేశారంటే ఆ మెటల్ ఇంకా టఫెస్ట్ అవుతుందండి. సో దట్స్ వా కంపెనీ అల్యూమినియం 6061 గ్రేడెడ్ యూజ్ చేసిందండి, విచ్ ఈజ్ యాంటీ కొరోజివ్. ఓకే, అండ్ వెరీ స్ట్రాంగెస్ట్ బాడీ అనమాట. ఈ అల్యూమినియం 6061 ఉన్న గ్రేడెడ్ ఉన్న ఈ ఫ్రేమ్కి కంపెనీ లైఫ్ టైం వారంటీ ఇచ్చిందండి. అంటే ఒకవేళ ఏమైనా రస్ట్ వచ్చినా బ్రేక్ అయినా కంపెనీ ఫ్రీగా రీప్లేస్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యూ కెన్ సే. అండ్ మోర్ ఓవర్ ఈ ఎల్సిడి మానిటర్ వచ్చేసి ఇది IP65 గ్రేడెడ్ ఎల్సిడి మానిటర్ అండి, విచ్ ఈజ్ వాటర్ రెసిస్టెంట్. ఈ సైకిల్ వెయిట్ వచ్చేసి 28.5 kgs అండి. సైకిల్ని మీరు ఈజీగా ఫోల్డ్ చేసి మీరు కార్ డిక్కీలో పెట్టేసుకోవచ్చు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. సైకిల్ కాస్ట్ వచ్చేసి 76,000 అండి, ప్లస్ 5% GST, అరౌండ్ 3,800. అండ్ మీరు నియర్ బై ఫ్రాంచైజ్లో తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ పడవు. లేదు అంటే మీరు డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకుంటే అరౌండ్ ఒక 2,000 రూపీస్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అవుతాయండి. ఓవరాల్గా 81,800 అవుతుంది. వితౌట్ షిప్పింగ్ ఛార్జెస్ ఇట్ ఈస్ 79,800. సార్, ప్రైస్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ 13,000 రూపీస్. 12 years లైఫ్ వస్తుంది అని చెప్పింది. సో విచ్ ఈజ్ అనదర్ వెరీ గుడ్ అడ్వాంటేజ్. అండ్ ఈ సైకిల్ని మీరు పర్చేస్ చేయడానికి అన్ని క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారండి. ఎట్ ద సేమ్ టైం ఈఎం డైరెక్ట్ కంపెనీ వచ్చేసి బజాజ్ వాళ్ళతో కూడా టై అయిపోయింది. సో బజాజ్ ఈఎంఐ కార్డు ఉంటే కనుక మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ త్రూ కూడా ఈ సైకిల్ని పర్చేస్ చేయొచ్చు. ఈజీ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అండ్ మోరోవర్ HDFC బ్యాంక్తో కూడా ఈ కంపెనీ టై అయిపోయింది. HDFC బ్యాంక్ త్రూ కూడా మీరు కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ కింద ఈ సైకిల్ని ఈజీ ఈఎంఐస్లో పర్చేస్ చేసుకోవచ్చు. అవైలబుల్ కలర్స్ ఇన్ దిస్ ప్రోడక్ట్ ఈస్ బ్లాక్ ఒకటి అండి, అండ్ గ్రీన్ ఒకటి అండి. గ్రీన్ ఎందుకు పెట్టారు అంటే గో గ్రీన్ కాన్సెప్ట్ అండి, అందుకే గ్రీన్ ఆప్షన్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, గో గ్రీన్, కనెక్ట్ టు ఈకో ఫ్రెండ్లీ వరల్డ్ విత్ దిస్ ఎలక్ట్రిక్ సైకిల్, రైడ్ ది ఎలక్ట్రిక్ రెవల్యూషన్. థ్యాంక్ యూ. నా పేరు నాగరాజ్ అండి. నేను రీసెంట్గా 1 month అయింది తీసుకొని. ఈ ఆకాశానికి రేట్లు అందుతున్న ఈ పెట్రోలు ఈ టైంలో తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. అన్ని ఫీచర్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. రెగ్యులర్గా సైక్లింగ్ వల్ల పొద్దున సాయంత్రం వల్ల మన హెల్త్ సేవ్ చేసుకుంటున్నాం. అలాగా కొన్ని వేల రూపాయలు నెలకి పెట్రోల్కి ఉపయోగించే ఖర్చు, నేను ఆఫీస్కి కానీ అన్నిటికి కూడా నేను సైకిల్ వాడుతున్నాను. చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. అవసరం బైక్ అండి. ఐ ప్రిఫర్డ్ ఎవ్రీవన్ టు హ్యావ్ సచ్ ఈకో ఫ్రెండ్లీ ఈ సైకిల్. నా పేరు అశ్విన్ చంద్ర. నాకు ఇది బైక్ కాన్సెప్ట్ నా ఫ్రెండ్ నాగరాజ్ ద్వారా తెలిసింది. చాలా బాగుంది కాన్సెప్ట్, నాకు నచ్చింది. ఒక వారం రోజులు అట్లా నేను తన బైక్ తీసుకొని నేను నడిపి చూశాను. దానికి చాలా క్యాల్కులేషన్స్లో నేను కొద్దిగా పర్ఫెక్ట్గా ఉంటాను. పెట్రోల్ ప్రైజెస్ హైక్ అవుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత దాంట్లో బాగా నచ్చింది బ్యాటరీ. ఈ బ్యాటరీ లైఫ్ పీరియడ్ వచ్చేసి 12 years. మళ్ళీ తర్వాత 12 years తర్వాత చేంజ్ చేద్దామంటే ఏమైనా కాస్ట్ పెరుగుతుందా అంటే అదే 12,000 రూపీస్. సో మన పవర్ కన్సంప్షన్కి కూడా మనకు చాలా యూనిట్స్ తక్కువ కాలుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్ విత్ దిస్ బైక్. ఐ రికమెండ్ దిస్ బైక్ ఫర్ ఎవ్రీ హౌస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు గుప్తా. ఈ బైక్ నేను ఆల్రెడీ 20 days బ్యాక్ తీసుకున్నానండి. మార్కెట్లో ఏంటంటే పెట్రోల్ ప్రైసెస్ బాగా రైజ్ అవుతున్న టైంలో ఎలక్ట్రికల్ బైక్స్ కోసం చూస్తున్నప్పుడు నేను చూశాను ఇది. ద బెస్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇందులో ఒక బైక్ ఉండాల్సిన ప్రతి ఒక్క ఫీచర్ ఉందండి. గేర్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రానిక్ బైక్ సిస్టమ్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అండ్ ఈజీ టు క్యారీ ఇట్ ఎనీవే. ఏంటంటే ఫోల్డ్ చేసుకొని నేను అపార్ట్మెంట్లో ఉంటాను 5th floorలో, నేను లిఫ్ట్లో కూడా తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఏంటంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ బైక్ సరిపడా ఒక సింగిల్ పర్సన్ వెళ్ళడానికి చాలా హ్యాపీ. ఆఫీస్కి వెళ్ళడానికి కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా కానీ ఏదైనా కావాలన్నా కూడా ఇట్స్ వెరీ హ్యాపీ మోడ్. అండ్ ఇంకోటి ఏంటంటే టైర్స్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఎంత స్పీడ్లో వెళ్ళినా ఎలా వెళ్ళినా కూడా బండి స్కిడ్ అయ్యే అవకాశం లేదు. జస్ట్ బ్రేక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఫుల్ స్టాప్లో ఉంది. చాలా బాగుందండి. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇది ఎన్విరాన్మెంటల్ స్పెషలైజేషన్ ఏంటంటే పెట్రోల్ లేదు కాబట్టి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉండదు, జీరో అవుతుంది. చాలా హ్యాపీ అండి. ప్రతి ఒక్కరు కొంటారు విత్ ఇన్ షార్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శరత్ చంద్ర. నేను కడపలో ఉంటాను. నేను లెక్చరర్ని. నేను ఈ డూడిల్ అనే ఎలక్ట్రిక్ బైక్ సైకిల్ని ఎందుకు చూజ్ చేసుకున్నాను, ఎందుకు కొన్నానంటే
యాక్చువల్గా ఏంటంటే పెట్రోల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. అలాగే దీనివల్ల ఏంటంటే పెడల్ అసిస్ట్ మోడ్ ఉండడం వల్ల మనం బైసికల్ లాగా యూజ్ చేయడం వల్ల మనకున్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ కోసం, అలాగే స్ట్రెస్ టెన్షన్ రిలీజ్ చేసుకోవడం కోసం కూడా చాలా నాకు యూజ్ అయింది. అలాగే ఎవ్రీ మంత్ మోర్ దాన్ 1000 రూపీస్ నాకు పెట్రోల్ ఎక్స్పెండిచర్ తగ్గింది. అలాగే మా ఫ్యామిలీ అంతా కూడా దీనివల్ల ఫిజికల్ ఫిట్నెస్కి బాగా యూజ్ చేసుకుంటున్నారు. చాలా యూజ్ అయింది. మల్టీపర్పస్ లాగా మార్కెట్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా అన్నిటికీ కూడా ఇది నాకు చాలా యూజ్ అయింది. చాలా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ వెహికల్ డూడిల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గంగుల రాజేంద్ర ప్రసాద్. నేను పెద్దపల్లి నుండి వచ్చాను. నేను RFCలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను సార్. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే పెట్రోల్ ఛార్జీలు పెరగడం వల్ల నేను అప్ అండ్ డౌన్ వెళ్ళాలంటే మినిమం ఒక 200 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అదే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ వాడడం వల్ల జస్ట్ 10 రూపీస్ లోపలనే వెళ్ళి వస్తున్నాం. అదే కాకుండా మేము లోకల్లో కూడా చాలా యూజ్ చేస్తున్నాము. సో దీంట్లో మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే మనం ఏదైనా స్పీడ్గా వెళ్తుంటే సడన్గా బ్రేక్ వేస్తే స్కిడ్ అయి పడుతుంటారు, ఏ బైక్ అయినా దీంట్లో అయినా. కానీ దీంట్లో స్కిడ్ అనేది లేదు సార్, చాలా ఈజీగా మూవ్ అవుతుంది. ఇలా 7 గేర్ సిస్టమ్ ఉంది, బ్యాటరీ సిస్టమ్ ఆల్సో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ వెహికల్ నడిపినందుకు. థ్యాంక్ యూ సో మచ్.